కాళేశ్వరం కేసులో శిక్షల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతల చుట్టూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇందులో భాగంగానే హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిపోయిన పిల్లలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పునరుద్ధరణ పనుల తీరుపై ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజీ పునాది పరిస్థితిని అంచనా వేసేందుకు జరుగుతున్న డ్రిల్లింగ్ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు 500 బోర్లు వేసి సాయిల్ టెస్టింగ్ చేయాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఆ పనుల పురోగతిని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ఎక్స్పర్ట్స్ విజిట్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మేమందరం ఇన్వాల్వ్ అయినాం. మా ప్రోగ్రాం తెలిసి అతి తెలివితేటలతోటి ఈరోజు ఆ పక్కన మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మేము అనుమతి ఇవ్వకుండా ఊరుకోలేదు. మీరు ఏమైనా పెట్టుకోండి, నిజాలు అనేది ప్రజలకు తెలుస్తాయి కదా. ఇప్పుడు మా మీద ఎదురుదాడి. మేము ఈ మధ్యకాలంలో రాసిన లేఖ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలికి వచ్చి నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. ఒక పక్కన బ్రహ్మాండం బదలవుతుంది. ఇక జీవన్ రెడ్డి గారు వచ్చారు, మాకు జీవంటోన్ దొరికింది, ఇంకా మా కండలు పెరుగుతాయి, మేము అధికారంలోకి వస్తాం అని ప్రగల్భాలు పలుకుతే అంత పెద్ద జీవంటోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? పొద్దున్నే లేచి చెప్పకుండా నిజంగానే మీరు మీ కేసుల కోసమైనా ఇంకో దానికోసమైనా మీరు ప్రజలెందుకు చెప్పలేదు? ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు? మీడియా కనిపెట్టి హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికబోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టే మీ ఉద్దేశం ఏంది? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సిబిఐ విచారణ జరగకుండా మీరు ఆపుకుంటారు? ఈ రకంగా తప్పించుకోవాలని చూడడము, లేకపోతే బీజేపీని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవాలని ఆలోచన ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో చూస్తూ ఊరుకోము. ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తుంది. ఒక పక్కన ప్రాజెక్టును రిపేర్స్ చేసుకొని రినోవేట్ చేసుకొని రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనో సాంకేతికపరమైన అంశాలను అన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది.